చాలా అంటే చాలా బాగా పుట్టాడు. పోదక్క ముడిలో పుట్టాడు. చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ అబ్బాయి కదా అనేసి. సో అంతా బాగానే ఉంది, సాఫీగా జరుగుతుంది కదా అనేసి మేము అనుకున్నాము. యాక్చువల్గా పుట్టి 3 డేస్ అయింది. 3 డేస్ అయ్యాక సడన్గా పాలైతే పట్టిస్తున్నామండి. పట్టిస్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా వామిటింగ్ అయిపోయింది. వామిటింగ్ అయిపోయేసరికి నోట్లోకి వెళ్ళి వామిటింగ్ చేసేసరికి వచ్చేసింది అన్నట్టు. సరేలే 1 టైమే కదా, ముక్కులకెళ్ళి పాలు వచ్చేసాయి అంటే 1 టైమే కదా ఏమవుతుందిలే, వామిటింగ్ చేసుకున్నాడు కదా, నోట్లోకెళ్ళి వచ్చేసాయి అనేసి అనుకున్నాను. కాకపోతే అది మార్నింగ్ ఆఫ్టర్నూన్ వామిటింగ్ ఏమో అయితే ఈవినింగ్ కూడా ఒకసారి వామిటింగ్ అయిపోయింది. సరే సేమ్ అలానే అయింది కదా, ఎందుకంటే నేను ఇంకా డిశ్చార్జ్ కాలేదు, హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లోనే ఉన్నాం కదా, ఒకసారి డాక్టర్ చూపెడితే సరిపోతుంది కదా అనేసి పోయేదే చూపెట్టాము. వాళ్ళు ఏమన్నారు అంటే ఓవర్ఫ్లో అయిపోయింది, అందుకనేసి ముక్కులకెళ్ళి వచ్చేసాయి, వామిటింగ్ చేసుకునేసరికి ఒకటేసారి అన్నారు. సరేలే అని మేము లైట్ తీసేసుకున్నాము. ఫస్ట్ డే పొద్దున మధ్యాహ్నం వచ్చేసినాయి, ఓకే పర్లే ఓవర్ఫ్లో అవుతుంది కదా అనేసి పాలు తక్కువ పట్టేయడం స్టార్ట్ చేసాము. నాకు ఫీడింగ్ లేదండి, టోటల్గా ఫీడింగ్ నాకు బాబుకు రాలేదు. సో పోత పాలు స్టార్ట్ చేసాము. అది డబ్బా పాలు అంటారు కదండి, డాక్టర్ రాసిస్తారు కదా, అవి పాలు పట్టడం స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేశాక కూడా టూ డేస్ అలానే వచ్చాయి. సరేలే ఇలానే వస్తున్నాయి, ఓవర్ఫ్లో ఎక్కువ అవుతుందేమో అనేసి అనుకున్నాము. 2 డేస్ అయిపోయింది, 3 డేస్ అయిపోయింది, అలానే వచ్చేస్తున్నాయి. తాగిన సెకండ్కి వామిటింగ్ అయితే నోట్లోకెళ్ళి వచ్చేసాను అన్నట్టు. ఫుల్గా వచ్చేసేది. కథం వానికి ఎలా అయిపోయేదంటే ముక్కులకెళ్ళి వచ్చేస్తే ఎలా ఉంటుందండి, మనకు శ్వాస ఆడది, వానికి చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా, అలా అయిపోయేది అన్నట్టు. మాకు ఫుల్ భయం వేసేది. అది ఆల్మోస్ట్ టెన్షన్ అండి, అంత టెన్షన్ ఉండేది. సరేలే అని నేను 2 డేస్ 3 డేస్ అయిపోయినాయి, ఒక హాస్పిటల్ చూపిస్తే ఇలా ఏం కాదు అని చెప్పారు. సరే అనుకున్నాము, డిశ్చార్జ్ అయిపోయాము, ఇంటికి వెళ్ళిపోయాక కూడా సిచ్యువేషన్ ఇదేనండి. డైలీ ఎన్నిసార్లు పాలు తాగిస్తే అన్నిసార్లు వామిటింగ్ చేసుకుంటే అన్నిసార్లు ముక్కులకెళ్ళి పాలు వచ్చేది. తాగిచ్చి ఇలా పడుకోబెట్టుడుతోటే కథం సడన్గా ఉరికొచ్చేది, ముక్కులకు వామిటింగ్ చేసేసుకునేది, శ్వాస ఆడకపోయేది, మనిషిని మొత్తం అతలకుతలం అయిపోయేది అన్నట్టు. మేమైతే చాలా భయపడేది. అలా డైలీ అయ్యేది. అలా డైలీ అయిపోయి 21st కూడా అయిపోయిందండి. అప్పటికి చాలాసార్లు అయిపోయింది. అప్పటికి 2-3 హాస్పిటల్ చూపెట్టాము. ఇక అక్కడ నుంచి వెళ్ళి ఇక చాలామంది చాలా చెప్తూ ఉంటారు కదా, ఈ హాస్పిటల్కి వెళ్ళండి బాగా చూస్తాడు డాక్టర్, ఈ హాస్పిటల్కి వెళ్ళండి బాగా చూస్తాడు అంటాడు కదా. సో అలానే మేము చాలా హాస్పిటల్ అప్పటికి తిప్పాక కన్వర్ట్ 21st అయిపోయినాక కూడా బాబు ఇలాంటి సిచ్యువేషన్ అన్నట్టు ఆల్మోస్ట్ ఇలా చేతిలో ఇలా పట్టుకున్నానండి నేను మా మమ్మీ. వాడిని ఎలా అంటే నైట్ టైం ఎప్పుడు ఏ టైం పడితే ఆ టైం వచ్చేసాయి అన్నట్టు. అది నైట్ అని తెలియదు, డే అని తెలియదు, ఏ టైం లేదు. పాలు ఎప్పుడు తాగుతామో ఆ టైం వాడు వామిటింగ్ చేసుకున్నాడు. ముక్కులకి వచ్చేసి స్ట్రక్ అయిపోయినాయి అంటే ఆల్మోస్ట్ శ్వాస ఆడకపోయేసరికి వాడు ఫుల్ కింది మీద చేసేసి కళ్ళు పైకి వేసేది అన్నమాట. మేమైతే ఫుల్ అంటే ఆ టైంకి ఏంటి అర్థం కాకపోయేది. మేము గబగబా ఎత్తేసుకొని వాడిని టప ఇట్లా కొట్టేదన్నమాట. కొడతాడు వాడు అలా ఇలా తలకాయ ఊపుకునేది. మా బెనిఫిట్ ఏంటంటే వాడికి కొంచెం ముక్కులకి పాలెత్తేసరికి ఇట్లా ఉప్పుకునే అన్నమాట. సో ఇలా ఉప్పుకునేసరికి వాడు కొంచెం ఈ ముక్కు అనేది ఫ్రీ అయిపోయేది. సో కన్నర్ తీసుకెళ్ళాము, అక్కడ డాక్టర్ కూడా ఏం కాదని చెప్పాడు. అక్కడ నుంచి వెళ్ళి గోదావరికల్లా చాలా హాస్పిటల్ దింపాము, అక్కడ నుంచి వెళ్ళి మంచిర్యాల హాస్పిటల్ తిప్పాము, అక్కడ నుంచి మేము ఇల్లంతా కొత్తగూడెంలో ఉండేది అక్కడ తిప్పాము. ఎక్కడ ఏ సొల్యూషన్ మాకు దొరకలేదండి. ఎన్ని హాస్పిటల్ తిన్నా సొల్యూషన్ అయితే దొరకలేదు. వాడు పాలు తాగిన ప్రతిసారి ఎంత అంటే ఒక నరక మేము చూసేది. నైట్ టైంలో అయితే మా మమ్మీకి నేను పాలు ఇచ్చేసి వానికి మా మమ్మీకి ఇచ్చేస్తే నిద్ర మత్తులో మా మమ్మీకి ఇట్లా ఎత్తుకొని వాడిని జో కొట్టేది. మినిమం 1/2 అవర్ దాకా అది కొట్టాలి అనేసి అట్లా కొడితే వాడిని జారితే ముక్కులకి రావు ఏమో అని ఒక హోప్ కొద్ది అట్లా కొట్టేదండి. మేము వానితో మామూలు సఫర్ కాలేదు, చాలా అంటే చాలా ఏమో. ఈ యొక్క కాడికి గోదావరికల్లా ఇంకొక హాస్పిటల్ అనేది వెళ్ళేస్తే ఇది సంగతి అని నేను వెళ్ళలేదు. అమ్మ నాన్న ఇద్దరు లేరు. అప్పటికి నాకు కుట్లు అనేది నాకు ప్రాబ్లం ఉండే అన్నట్టు కుట్లు మానలేదు, చాలా ఇబ్బంది పడ్డాను ఆ టైంకి కూడా. సరేలే అనేసి అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళారు. అమ్మ నాన్న ఇద్దరు చూపెడితే డాక్టర్ ప్రశాంతంగా కూర్చోబెట్టి నీట్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏంటి సంగతి అని అంటే, పిల్లలు పాలు తాగితే అది ఇక్కడ నుంచి కడుపులోకి వెళ్ళిపోయాక అక్కడ ఒక లాక్ ఉంటుంది. అది లాక్ అయిపోతే మనం తాగింది కానీ తిన్నది కానీ బయటికి రాదు. సో కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే అబ్బాయికి లాక్ అనేది టైట్గా లేదు. సో లూజ్ ఉంటుంట్లా పాలు తాగడంతో అది రివర్స్ వచ్చేసి నోట్లోకి ప్రెషర్ వచ్చేసేసి వామిటింగ్ అయిపోతుంది. అది మ్యాక్సిమం ఆ లాక్లా కావాలి అంటే 6 months టైం పడుతుంది, కంపల్సరీ 6 months పడుతుంది. 6 months ఎందుకు అంటారంటే 6 months వరకు బేబీ వెయిట్ పెరిగి బోన్స్ పెరుగుతాయి కాబట్టి లాక్ అనేది టైట్ అయిపోయి
పాలు అనేది రివర్స్ రాకుండా ఉంటుంది. అందుకనేసి 6 మంత్స్ టైం కంపల్సరీ పడుతుందని చెప్పాడండి నాకు డాక్టరు. అది ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పాడో నాకు ఇంటికి వచ్చాక అమ్మ వాళ్ళు చెప్పారు. ఇక ఫుల్ అంటే ఇక ఫుల్ భయం అన్నమాట. తిప్పి కడితే ఎంత అండి 21 డేస్ 22 డేస్ అబ్బాయికి అంత సఫర్ అవుతూ ఉంటే ఎలా ఉంటుంది. సో నాకు వచ్చి ఈ విషయం నాన్న ఇది సంగతి అని చెప్పారు. ఇది సంగతి అని చెప్పాక అండ్ ఎప్పుడు కానీ తల కింద హైట్ పెట్టాలి, హైట్ కంపల్సరీ ఉంచాలి. అంటే మా బాబుని ఇలా పడుకోబెట్టేది కాదు, ఇలా పడుకోబెట్టేది అన్నట్టు. ఇంత హైట్లో తల ఇక్కడ కాళ్ళు ఇక్కడ ఇలా ఉండేది అన్నట్టు, కింద మెత్త పెట్టేసి పడుకోబెట్టేది. కంపల్సరీ 6 మంత్స్ వస్తాయంటే 6 మంత్స్ వచ్చాయండి. నేను అంటే కొంచెం తల్లి ప్రేమ ఎలా ఉంటుంది, కొంచెం హోప్ ఉంటుంది కదా. 3 మంత్స్లోనే ఉగ్గు పెడితే అది టైట్ ఉంటుంది కదా, వామిటింగ్ ఏమో రాదేమో అనేసి అనుకొని కూడా నేను ఉగ్గు కూడా 3 మంత్స్కే స్టార్ట్ చేశానండి. పాలు అయితే లూజ్ ఉంటాయి కదా, గబాలు వచ్చేస్తాయి కదా, ఉగ్గు కూడా రాదు కావచ్చు అని ఒక చిన్న నమ్మకంతోనే ఉగ్గు కూడా 3 మంత్స్కి స్టార్ట్ చేశాను. ఆ 3 మంత్స్కి స్టార్ట్ చేసినా కూడా ఉగ్గు కూడా వామిటింగ్ చేసుకునేదండి. ఈ ముక్కులో స్ట్రక్అప్ అయిపోయింది ఉగ్గు ఎంత టైట్గా ఉంటుంది. ఉగ్గు వచ్చి టైట్గా ఉంటే నేను కాళ్ళ మీద వేసేసుకొని ముక్కులు ఇలా వేసేసి మొత్తం తీసేది. ఒక ముక్కులకు పాలు వచ్చాయంటే నాన్ స్టాప్ ఒక 20 తుమ్ములు తుమ్మేదండి. ఎందుకంటే అంత సఫర్ అయ్యేది అన్నమాట. ఎలా డాక్టర్ నాకు 6 మంత్స్ అని ఎలా చెప్పాడో కంపల్సరీ 6 మంత్స్ వచ్చాయండి. అది ఎంత దారుణంగా అంటే మావోనికి మ్యాక్సిమం పడుకోబెట్టకపోయేది, ఎక్కువ ఎత్తుకొని ఉండేది, ఎక్కువ కూర్చోబెట్టుకొని ఉండేది. వాని కోసం అని 3 మంత్స్కి వాకర్ కూడా తీసేసుకున్నాం. వాకర్లు అయితే మనిషి కొంచెం ఈజీగా తిరుగుతూ ఉంటాడు, పండబెట్టాం కదా, కూర్చొని ఉంటే వామిటింగ్ రాదు, ముక్కులకెళ్ళి రావు అనేసి ఒక్క హోప్ల కొద్దీ వాని కోసం మేము ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు చేసాం అనమాట. ఉగ్గు తినిపించినా ముక్కులకెళ్ళి వచ్చేది, అన్నం తినిపించినా ముక్కులకెళ్ళి వచ్చేది. అది కంపల్సరీ 6 మంత్స్ అనడండి, పక్క 6 మంత్స్. అది 6 మంత్స్ పడ్డాక 10 డేస్కి ఏమో తక్కువ అయిపోయాయండి. అది 6 మంత్స్ పడ్డాక తక్కువైపోయాయి. అప్పుడు అనిపించింది డాక్టర్ 6 మంత్స్ అన్నాడు, పక్కా 6 మంత్స్ వచ్చినాయి అమ్మ అనేసి మేము డిస్కషన్ చేసుకునేది. వాని కోసం వాకర్ తీసుకొచ్చి ఆ వాకర్లో కూడా వేసి ఇలా తిరిగేది అన్నట్టు. కాకపోతే ఎంత సఫర్ అయినామనంటే ఆ అబ్బాయితో అయితే డే అండ్ నైట్ అండి హ్యాండ్లోనే పెట్టుకొని 6 నెలలు పెంచాము మేము. 3 మంత్స్ అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్న 3 మంత్స్ అమ్మే చూసుకుంది. ఈ తర్వాత ఇక్కడికి వచ్చాక మా ఆయన ఇద్దరం కలిసి చూసుకున్నాము. ఇలా పట్టుకొని కూర్చునేది వాడిని డే అండ్ నైట్. పడుకోకపోతే ముక్కులకు పాలు ఎక్కడ వస్తాయని ఉయ్యాలో కూర్చొని ఊగేది ఎత్తుకొని. అంత దారుణంగా ఉండేది అన్నమాట. కాకపోతే భయం ఏం లేదండి. ముక్కులకు అయితే ఇంకొకటి ఏంటంటే వామిటింగ్ అయ్యాక ముక్కులోకి పాలు వచ్చేస్తే అది ఆటోమేటిక్గా రివర్స్ వెళ్ళిపోయి ఊపిరితిత్తులకు వెళ్ళిపోతే మాత్రం నీరు చేరి ప్రాణమయ్యే సిచ్యువేషన్ ఉందని డాక్టర్ చెప్పాడు. మాకు అది మెయిన్ భయం ఉండే అన్నమాట. ఏమన్నా అవుతుందేమో, ఏమన్నా కాగల అనేసి చాలా అంటే చాలా భయం ఉండేది. కాకపోతే మా వాడైతే దాన్ని తట్టుకొని అన్నీ చేసైతే వాడైతే ఏం కాలేదు, బాగున్నాడు. ఇప్పుడు 6 ఇయర్స్ చూస్తున్నారు కదా మా అబ్బాయిని, అలా అన్నమాట. కాకపోతే దీనికి భయపడాల్సిన అవసరం ఏం లేదండి. బట్ ఇంకొకటి ఏం జరిగింది అని అంటే నేను ఇంకో వీడియోలో చెప్తాను మా సెకండ్ అబ్బాయి గురించి. అది ఏం జరిగింది అంటే మేము ఒక్కటే అబ్బాయి కదా, సరేలే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా పాలు తాగిస్తూ ఉంటే సరం పడ్డది కదా, ఆ పరంగా లాక్ అనేది లూజ్ అయిపోయిందేమో అనేసి అనుకొని మేము అనుకున్నాము. కాకపోతే కాదండి, అది జెన్యునిటీ ప్రాబ్లం అనేసి నాకు సెకండ్ అబ్బాయి పుట్టాక అర్థమైందన్నమాట. సో నేను సెకండ్ వీడియో చెప్పిస్తాను. వీడియో మాత్రం చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. మా పెద్ద అబ్బాయి అయితే అలానే ముక్కులకెళ్ళి పాలు వచ్చేది, చాలా సఫర్ అయ్యేది, చాలా అంటే